ఈనాటి మన ఈ సమగ్ర చర్చకు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. ఈ చర్చ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఒక వృత్తిపరమైన జీవితంలో గాని లేదా వ్యక్తిగత జీవితంలో గాని విజయం సాధించాలంటే ఏదో పెద్ద డిగ్రీలుండాలి లేదా అపారమైన టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. అవును, అదొక సాధారణ అపోహ. కరెక్ట్. కాని వాస్తవానికి ఒక స్థాయి దాటిన తర్వాత మనల్ని ముందుకు తీసుకువెళ్లేది ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం నిర్మించుకునే సంబంధాలే. ఖచ్చితంగా. ఈరోజు మనం విశ్లేషించబోయే మూలాధారం సరిగ్గా ఇదే అంశంపై దృష్టి పెట్టింది. దాని పేరే ద పిల్లర్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ ఎక్సలెన్స్ లేదా వ్యక్తుల మధ్య సంబంధాలలో ఉత్కృష్టతను సాధించే మూలస్తంభాలు. ఈ డాక్యుమెంట్ పేరే చాలా పవర్ఫుల్గా ఉంది. నిజమే. ఇది కేవలం నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి, పరిచయాలెలా పెంచుకోవాలి అనే పైపై విషయాలను చెప్పడం లేదు. లేదు, ఇది చాలా లోతైన విశ్లేషణ. అవును. వ్యక్తుల మధ్య అనుబంధాలు, సహకారం మరియు కలిసి ఎదగడమనేది ఏ 6 శక్తివంతమైన మూలస్తంభాలపై ఆధారపడి ఉన్నాయో చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈరోజు మన మిషన్ ఏంటంటే ఈ 6 మూలస్తంభాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఇవి మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో డీకోడ్ చేయడం. ఒక అద్భుతమైన మిషన్ ఇది. ఈ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏమిటంటే వ్యక్తుల మధ్య సంబంధాలు అనేవి ఏదో గాలికి, అదృష్టం కొద్దీ ఏర్పడేవి కావు. అంటే దానికొక పద్ధతి ఉందంటారా? ఖచ్చితంగా. అవి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ద్వారా మనం నిర్మించుకునేవి. మనం తరచుగా సాఫ్ట్ స్కిల్స్ అని పిలిచే ఈ లక్షణాలను వాస్తవానికి క్రిటికల్ స్కిల్స్ అనడం కరెక్ట్. క్రిటికల్ స్కిల్స్ బావుంది పదం. అవును, ఎందుకంటే ఎంత గొప్ప ఐడియా ఉన్నా దాన్ని ఇతరులతో పంచుకుని వారి మద్దతు కూడగట్టుకోలేకపోతే ఆ ఐడియా ఎప్పటికీ కాగితాలకే పరిమితమవుతోంది కదా. నిజమే. ఈ డాక్యుమెంటు ప్రతిపాదించిన 6 మూల స్తంభాలు నిజంగా ఒక బలమైన భవన నిర్మాణానికి పునాదిలాంటివి. ఇందులో ఏ ఒక్క స్తంభం బలహీనపడినా మొత్తం సంబంధాల నిర్మాణం కుప్పకూలే ప్రమాదముంది. అంటే దీన్ని మనం ఒక థియరీలాగా కాకుండా ప్రాక్టికల్గా చూడాలన్నమాట. అవును, ఆచరణాత్మక కోణంలో చూడటమే ఈ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ డాక్యుమెంట్ మొదటి మూలస్తంభంగా యాక్టివ్ కమ్యూనికేషన్ అంటే చురుకైన భావ వ్యక్తీకరణతో మొదలవుతుంది. కమ్యూనికేషన్ అనగానే చాలామందికొచ్చే మొదటి ఆలోచన అనర్ఘళంగా మాట్లాడటం. అవును, లేదా గొప్ప ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండటం అనుకుంటారు. కరెక్ట్. కానీ ఇక్కడ డాక్యుమెంట్లో ప్రధానంగా ఫోకస్డ్ లిజనింగ్ అంటే అత్యంత శ్రద్ధగా వినడం గురించి నొక్కి చెప్పారు. అవును. ప్రాక్టికల్గా చూస్తే మీటింగ్స్లో టెక్నికల్గా కమ్యూనికేషన్ జరుగుతున్నట్లనిపిస్తుంది. కాని వాస్తవానికి ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు కేవలం తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. తమ సమాధానం మనసులో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్. దాన్ని కమ్యూనికేషన్ అనలేం కదా. అసలు కమ్యూనికేషన్లో వచ్చే అతిపెద్ద సమస్య అది. మనం అర్థం చేసుకోవడం కోసం వినడం లేదు, కేవలం సమాధానం చెప్పడం కోసమే వింటున్నాం. డాక్యుమెంట్ ఇక్కడే ఒక స్పష్టమైన లైన్ డ్రా చేసింది. మాటల్లో స్పష్టత లేదా క్లారిటీ ఉండటం ఎంత ముఖ్యమో ఎదుటివారి మాటను స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. అంటే పదాలు మాత్రమే కమ్యూనికేషన్ కాదు. ఏమాత్రం కాదు. పదాలు మాట్లాడటమనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఒకరు మాట్లాడుతున్నప్పుడు వారిపై పూర్తి దృష్టి పెట్టడం వెనుకున్న అసలు కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కారణమేంటంటారు? దీనికి మద్దతుగా సపోర్టివ్ నాన్ వర్బల్ క్యూస్ అంటే సానుకూలమైన శారీరక హావభావాలు చాలా ముఖ్యమని ఇందులో వివరించారు. ఉదాహరణకు, ఒకరు ఐడియా వివరిస్తున్నప్పుడు మనం ల్యాప్టాప్ చూస్తూ తలుపితే టెక్నికల్గా మన చెవులు వింటున్నా సైకలాజికల్గా మనం వాళ్ళని డిస్కనెక్ట్ చేసినట్లే. ఖచ్చితంగా. కంటి చూపు కలపడం, వారు చెప్పేదానికి రెస్పాండ్ అవడం ద్వారా నీ అభిప్రాయం వినబడుతోంది, దానికి విలువ ఉంది అనే భావన కలుగుతుంది. దీని ద్వారా బంధాలు చాలా బలంగా మారతాయి. ఇది వినడానికి చాలా బావుంది. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ వర్చువల్ మీటింగ్స్లో ఎవరు వింటున్నారో, ఎవరు మల్టీటాస్కింగ్ చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. అవును, ఆ చిన్న శ్రద్ధ లోపించినప్పుడు వ్యక్తుల మధ్య దూరం పెరిగిపోతుంది. కాని ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ సవాలుంది. ఏంటది? మీటింగ్లో అందరూ ఒకరిమాట ఒకరు శ్రద్ధగానే వింటారనుకుందాం. అందరి ఐడియాలకు గౌరవమిస్తారు. కాని అంతా విన్న తర్వాత ఆ భిన్నమైన వ్యక్తులను, వాళ్ళ ఐడియాలను ఒకే తాటిపైకి తీసుకురావడం అంత సులభం కాదు గదా. నిజమే, అది చాలా పెద్ద ఛాలెంజ్. బహుశా అందుకే ఈ డాక్యుమెంట్ 2వ మూలస్తంభంగా కొలాబరేటివ్ టీంవర్క్ అంటే సమిష్టిగా కలిసి పనిచేయడాన్ని ప్రతిపాదించిందేమో. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు.
వినడమనేది ఒక పునాది అయితే, కలిసి పనిచేయడమనేది దానిపై కట్టే నిర్మాణం లాంటిది. ఉమ్, కొలాబరేటివ్ టీంవర్క్ గురించి డాక్యుమెంట్లో ఒక అద్భుతమైన పదం వాడారు. అదే సినర్జీ. ఏ విజయమూ ఒంటరి ప్రయాణం కాదు అనే వాక్యం నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. అవును. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమేమిటంటే, సినర్జీ అంటే కేవలం నలుగురు ఒకచోట కూర్చుని పనిచేయడం కాదు. మరి విభిన్న పాత్రలు మరియు భిన్నమైన దృక్కోణాలను గౌరవించడం ద్వారా ఈ సినర్జీ పుడుతుంది. ఒక ప్రాడక్ట్ డిజైనర్కుండే ఆలోచన, ఒక సేల్స్ పర్సన్కి ఉండే నాలెడ్జ్, ఇవన్నీ కలవాలి. అంటే ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే ఒక వంటకంలో వాడే వేర్వేరు దినుసుల్లాగా అన్నమాట. దేని రుచి దానిదే అయినా కలిస్తేనే అద్భుతమైన వంటకం అవుతుంది. ఖచ్చితంగా. ఆ భిన్నమైన దృక్కోణాలను ఒకే లక్ష్యం వైపు మళ్లించినప్పుడే అసలైన సమిష్టి కృషి బయటపడుతుంది. కాని ఇక్కడే ఒక సందేహం వస్తుంది. హైలీ కాంపిటెంట్ వ్యక్తులు, అంటే బాగా తెలివైన వాళ్ళు, కలిసి పనిచేస్తున్నప్పుడు ఈగోలు అడ్డొస్తాయి కదా. సహజంగా వస్తాయి. నా డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలి, లేదా నా ఐడియానే ఇంప్లిమెంట్ అవ్వాలి అనే పంతాలుంటాయి కదా. దాన్నెలా దాటాలి? దానికి డాక్యుమెంటు చాలా క్లియర్గా ఒకటే సమాధానం చెప్పింది. వ్యక్తిగత లక్ష్యాల కంటే అందరి ఉమ్మడి లక్ష్యాలు ఒక బృందాన్ని ఎలా పటిష్టం చేస్తాయో వివరిస్తూ ఆ ఈగో ప్రాబ్లంకి చెక్ పెట్టింది. ఉమ్మడి లక్ష్యాలు అంటే షేర్డ్ గోల్స్. అవును. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వచ్చే క్రెడిట్ అందరిదీ అయినప్పుడు నా ఐడియానే నెగ్గాలి అనే పంతం పోయి ప్రాజెక్ట్కి ఏది బెస్ట్ అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. బావుంది. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎంత ఉమ్మడి లక్ష్యం ఉన్నా కూడా డిఫరెంట్ ఐడియాలున్నప్పుడు ఎక్కడో ఒకచోట గొడవ రావడం ఖాయం. 100% వస్తుంది. అభిప్రాయ భేదాలు సహజమే, కాని వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది అని 3వ మూలస్తంభం కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ లేదా విభేదాల పరిష్కారం చెబుతోంది కదా. చాలామంది విభేదాలు రాగానే నెగటివ్గా ఫీలవుతారు. బంధాలు దెబ్బతింటాయని భయపడతారు. అవును, గొడవ పట్టమెందుకులే అని సైలెంట్ అయిపోతారు. కరెక్ట్ పాయింట్. అందుకే ప్రశాంతంగా, వృత్తిపరంగా విభేదాలను పరిష్కరించుకోవడం చాలా అవసరం. అలా పరిష్కరించుకున్నప్పుడు బంధాలు నిర్మాణాత్మకంగా మారతాయి. అంటే గొడవని గొడవలా కాకుండా ఒక డిస్కషన్లా మార్చుకోవాలి. అవును. పర్సనల్ అటాక్స్కి దిగకుండా కేవలం ఆ ఇష్యూ మీదే ఫోకస్ చెయ్యాలి. అలా చేసినప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం, అంటే ట్రస్ట్, ఎలా పదిలంగా ఉంటుందో డాక్యుమెంట్ చాలా బాగా విశ్లేషించింది. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఎవరైనా మన ఐడియాని తప్పుబడితే వెంటనే మనం డిఫెన్సివ్ అయిపోతాం కదా. ప్రాక్టికల్గా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుందనుకుంటా. మీరు 4వ మూలస్తంభం గురించి చెప్పబోతున్నారు అని నాకు అర్థమవుతోంది. అవును, అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా భావోద్వేగ మేధస్సు. ఎందుకంటే సంబంధాల ఉత్కృష్టతకు తాదాత్మ్యం అంటే ఎంపతి ఎంత అవసరమో ఇది చర్చిస్తుంది. డాక్యుమెంట్ ఇక్కడ ఒక అడుగు ముందుకు వేసి చాలా లోతైన విషయాన్ని చెప్పింది. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి అవసరమైన ఇంజిన్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సే. ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇందులో 2 ప్రధాన అంశాలున్నాయి. ఒకటి స్వీయ అవగాహన, అంటే సెల్ఫ్ అవేర్నెస్. 2 ఇతరుల భావాలను అర్థం చేసుకునే సున్నితత్వం. స్వీయ అవగాహన అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం. కంట్రోల్ చేసుకోవడం కంటే ముందు వాటిని గుర్తించటం. మనమెందుకు ట్రిగ్గర్ అవుతున్నాం, మన ఫ్రస్ట్రేషన్కి కారణం ఎదుటి వ్యక్తా లేక మన వర్క్ ప్రెషరా అని విశ్లేషించుకోవాలి. ఎవరిమీద కోపం ఎవరిమీదో చూపిస్తున్నామా అనే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇక 2వది ఎంపతి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్లని జడ్జి చెయ్యకుండా వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించే సున్నితత్వం. ఈ 2 కలగలిసినప్పుడు అత్యంత గౌరవప్రదమైన, లోతైన మానవ సంబంధాలు ఎలా ఏర్పడతాయో ఇది స్పష్టం చేస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మనుషులతో పనిచేస్తున్నాం, యంత్రాలతో కాదు. అవును. వాళ్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఒత్తిళ్లుంటాయి. ఆ సున్నితత్వం ఉన్నప్పుడే మనం బయట జరిగే మార్పులను కూడా స్థిమితంగా ఫేస్ చేయగలం. కరెక్ట్. ఇక్కడే మన 5వ మూలస్తంభం అడాప్టబిలిటీ, అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం. ఏదేమైనా మార్పు మాత్రమే స్థిరమైంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో నిన్నటి రూల్స్ ఈరోజు పనిచెయ్యవు. మేము ఎప్పుడూ ఇలాగే చేస్తాం అంటే కుదరదు. ఆ విశ్లేషణలో భాగంగా డాక్యుమెంట్ ఏం చెబుతోందంటే, కొత్త పరిస్థితులకు ఓపెన్గా ఉండటం చాలా అవసరం. అంటే మార్పుని ఒక అసౌకర్యంగా కాకుండా అవకాశంగా చూడాలి. అవును. అలాగే ఇతరులిచ్చే ఫీడ్బ్యాక్ను సానుకూలంగా స్వీకరించడం కూడా ఈ అడాప్టబిలిటీలో భాగమే.
ఫీడ్బ్యాక్ అనగానే చాలామంది మళ్ళీ పర్సనల్గా తీసుకుంటారు. తీసుకోకూడదు. దాన్ని పాజిటివ్గా తీసుకుని మనల్ని మనం మార్చుకున్నప్పుడు మనం భవిష్యత్తు సవాళ్లకు ఎలా సిద్ధంగా ఉండగలమో అంటే ఫ్యూచర్ రెడీగా ఎలా మారుతామో ఇది వివరిస్తుంది. అంతేకాకుండా తట్టుకునే శక్తిని అంటే రెసిలియన్స్ని ఎలా పెంపొందించుకోవాలో కూడా చర్చిస్తుంది. అవును, ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా సరే అక్కడే ఆగిపోకుండా బౌన్స్ బ్యాక్ అవ్వడమే రెసిలియన్స్. మరి ఈ 5 మూల స్తంభాలు అంటే కమ్యూనికేషన్, టీమ్ వర్క్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అడాప్టబిలిటీ ఇవన్నీ ఒకరిలో ఉంటే వాళ్ళని ఆటోమేటిక్గా అందరూ లీడర్లాగా చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అదే మన 6వ మూలస్తంభం, లీడర్షిప్ మరియు రిలయబిలిటీ, నాయకత్వం మరియు విశ్వసనీయత. అంటే దీనర్థమేమిటి? నాయకత్వం అంటే కేవలం ఒక పెద్ద క్యాబిన్లో కూర్చుని పెత్తనం చలాయించడం కాదు కదా. ఏమాత్రం కాదు. డాక్యుమెంట్ లీడర్షిప్కి ఒక అద్భుతమైన డెఫినిషన్ ఇస్తోంది. నాయకత్వం అంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ తీసుకోవడం ఈజీ. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఫెయిల్ అయినప్పుడు ముందుకొచ్చి నేను బాధ్యత వహిస్తాను అని చెప్పేవాడే కదా నిజమైన లీడర్. అవును. ఒక నిజమైన నాయకుడు తన నిజాయితీ మరియు స్థిరత్వంతో ఎలా స్ఫూర్తినిస్తాడో ఇందులో చాలా క్లియర్గా వివరించారు. ఈరోజు ఒకలాగా రేపింకోలాగా ప్రవర్తించే వాళ్ళని ఎవ్వరూ లీడర్గా యాక్సెప్ట్ చేయరు. అలాగే సవాళ్లు ఎదురైనప్పుడు ఇతరులు ఖచ్చితంగా ఆధారపడగలిగే వ్యక్తిగా ఉండటం అంటే రిలయబిలిటీ గురించి కూడా చెప్పారు కదా. అవును, విశ్వసనీయత. మాటకి చేతకి పొంతన ఉండాలి. చేస్తానన్న పని చేసి తీరాలి. అప్పుడే నమ్మకమొస్తుంది. చూస్తుంటే ఈ 6 మూలస్తంభాలు విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి బాగా ఇంటర్లింక్ అయి ఉన్నాయి కదా. ఖచ్చితంగా. ఈ చర్చను మనం ఒకసారి ముగింపు వైపు తీసుకెళ్తూ సారాంశంగా చూస్తే ఈ 6 మూలస్తంభాలు కలిసి వ్యక్తుల మధ్య సంబంధాల ఉత్కృష్టతకు ఎలా పునావి వేస్తాయో మనకర్థమవుతుంది. అవును. స్పష్టతతో కమ్యూనికేట్ చేయడం, గౌరవంతో కలిసి పనిచేయడం, మరియు చిత్తశుద్ధితో అంటే ఇంటిగ్రిటీతో నాయకత్వం వహించడం. ఇవే ఇక్కడ ప్రధాన అంశాలు. అయితే ఇదంతా వింటున్నప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ని ఒకేసారి ఎలా ప్రాసెస్ చేయాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఫీలింగ్ రావచ్చు. సహజమే. కానీ దీన్ని పెద్ద థియరీలాగా చూడకుండా రోజువారీ చిన్న చిన్న అలవాట్లుగా మార్చుకుంటే చాలు. అవును. ఈ 6 లక్షణాలను అలా అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో ఎంత గొప్ప మార్పు వస్తుందో ఊహించవచ్చు. ఖచ్చితంగా గొప్ప మార్పొస్తుంది. సో ఈ సమగ్ర చర్చను ముగించే ముందు ఈ మూలాధారంలోని విషయాలను ఆధారంగా చేసుకుని ఒక ఆలోచనను లేదా ఒక ప్రశ్నను వినేవారి ముందు ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా. నాయకత్వం అంటే కేవలం జవాబుదారీతనం మరియు విశ్వసనీయత మాత్రమే అని మనం నిజంగా విశ్వసిస్తే ఎలాంటి అధికారిక పదవులు లేకుండానే సమాజంలోని ప్రతి వ్యక్తి ఒక నాయకుడిగా మారితే అప్పుడు మన పని వాతావరణం మరియు సమాజ నిర్మాణంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులొస్తాయి. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. అవును. ఎవరికి వారు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన ఆలోచన ఇది. ఈ ప్రగాఢమైన ఆలోచనను అలా వదిలిపెడుతూ ఈనాటి మన ఈ సమగ్ర చర్చను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.